జై శ్రీరామ్, జై కృష్ణ. ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. మా ఛానల్ వీక్షిస్తున్నటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇంతవరకు మా ఛానల్ని సపోర్ట్ చేసినటువంటి నా హిందూ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నా యొక్క నమస్కారములు. పత్రికలకి సహకరించినటువంటి వారిని నేను ఎప్పటికీ కూడా మర్చిపోను. చాలా చాలా కృతజ్ఞత, నమస్కారములు. అంతేకాకుండా పత్రికలకి పెద్ద ఎత్తినటువంటి సహాయం చేసినటువంటి మరి ఒకరిని నేను అభినందిస్తాను. తప్పకుండా ముందు ముందు జ్ఞాపకం చేసుకున్నాను, పేర్లు రాసుకోవడం జరిగింది. అంతేకాకుండా మొదటి స్టెప్ ఏంటంటే హైదరాబాద్ నుండి ఆంధ్రాకి మా ప్రయాణం అద్భుతంగా కొనసాగింది. అద్భుతంగా కొనసాగడానికి మాకు సహకరించినటువంటి మా హిందూ బంధువులందరికీ కూడా నా పేరున వందనములు, నమస్కారములు. సెకండ్ స్టెప్ ఏంటంటే పత్రిక ధర్మ ప్రచారం చేయవలసి ఉంది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. హైదరాబాద్ నుండి ఆంధ్ర రావడమే మొదటి స్టెప్పు, విజయవంతం చేసాం. సెకండ్ స్టెప్ ఏంటంటే పత్రికలు తీసుకొని ధర్మ ప్రచారం చేయవలసి ఉంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు, పల్లెలు వెళ్ళవలసి ఉంది. ఈ పని భారమై ఉన్నప్పటికీ ఇది శ్రీకృష్ణ పరమాత్మని యొక్క పనిగా నేను ప్రేమతో స్వీకరించాను. కనుక నాకు ఒకటే సమస్య ఎదురైంది. అదేంటంటే ప్రయాణము. కనుక దీనిని నేను అధిగమించాలంటే, ఈ ప్రయాణాన్ని నేను అధిగమించాలంటే నాకు కావాలి సెకండ్ హ్యాండ్ బండి. కొత్త బండి నేను కొనుక్కోలేను. కనుక మరి ప్రయాణాన్ని నేను ఒక సవాలుగా ఎదుర్కోవాలి. ఎందుకంటే ఆటోల్లోను, బస్సుల్లోనూ తిరగడం ఇక్కడ దొరకవు. ఇక్కడ బస్సులు సమయానికి రావు, ఆటోలు కూడా సమయానికి రావు. ఏ రాత్రులు ఇంటికి రావాల్సి ఉంటుంది. తోవలన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. కనుక నా సమస్య ఏంటంటే బండి ఒకటే సమస్య. ఈస్ట్ వెస్ట్ తిరగాలంటే ధర్మ ప్రచారానికి ఖచ్చితంగా బండి కావాలి. అది కూడా కొత్త బండి కాదు, సెకండ్ హ్యాండ్ బండి పాతది స్ప్లెండర్ తీసుకోవాలనుకుంటున్నాను. దీనికి అయ్యే ఖర్చు 15,000. నేను ఒక మెకానికర్ని అడిగాను, 15,000 ఉందన్నాడు. పాత బండి, సెకండ్ హ్యాండ్ బండి 15,000కి. కానీ నా దగ్గర అమౌంట్ లేదు. ఇంతవరకు సహకరించి హైదరాబాద్ నుంచి ఆంధ్ర వరకు పంపించినటువంటి నా ప్రేక్షకులు, నా హిందూ బంధువులందరూ కూడా ఒకసారి ఇది దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. మీరందరూ కలిసి మా ఫ్యామిలీని ఇంతవరకు పంపించారు. ఫస్ట్ స్టెప్ విజయవంతం అవ్వడానికి కారణం మీరే. సెకండ్ స్టెప్ ఒకటే మిగిలిపోయింది. అదేంటంటే ధర్మ ప్రచారం. దానికి కావాల్సింది ఒకటే, అదేంటంటే బండి ఒకటే. ఈ బండి నేను సెకండ్ హ్యాండ్ నేను బేరమాడాను. కొనటానికి నాకు దగ్గర డబ్బులు లేవు. అంచేత నేను నా హిందూ బంధువులకి నేను ధర్మ ప్రచారం కోసం నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఎవరైనా మన సనాతన ధర్మం కోసం ఒకరు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ ముగ్గురుగా కానీ, ఇద్దరు కానీ, ఒకళ్ళు కానీ సాయం చేస్తే నేను అది దృష్టిలో పెట్టుకొని పర్మనెంట్ నెంబర్గా గుర్తిస్తానన్నమాట. ఎవరైతే బండి కొనడానికి 15,000 సాయం చేస్తారో, ఎవరైతే బండి కొనడానికి 15,000 సాయం చేస్తారో వారిని నేను మా ఛానల్లో పర్మనెంట్గా మెంబర్షిప్గా గుర్తిస్తూ ఫ్యూచర్లో మీటింగులకి మిమ్మల్ని స్పీకర్లుగా అనుమతిస్తాను గౌరవప్రదంగా. నేను ఎక్కడైతే మీటింగులు చేస్తానో, ఆంధ్రాలో ఎక్కడెక్కడైతే మీటింగులు, సభలు ఏర్పాట్లు చేస్తానో, మీరు అక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చి స్పీకర్లుగా మన సనాతన ధర్మం కోసం మాట్లాడటానికి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తాను, అనుమతిస్తాను, ఆహ్వానిస్తాను. అంతేకాకుండా మీరు వచ్చి మరలా తిరిగి హైదరాబాద్ వెళ్ళేంత వరకు కూడా మీకు తినటానికి ఆహారం సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక మీరు వచ్చిన కాడ నుంచి వెళ్ళేంత వరకు కూడా మీకు సదుపాయం ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా మిమ్మల్ని పర్మనెంట్గా మా ఛానల్ స్పీకర్లుగా అనుమతిస్తాం గౌరవప్రదంగా. కనుక ఎవరైనా సరే సనాతన ధర్మం కోసం ఈ బండి కొనడానికి ఒక 15,000 మీరు సాయం చేసినట్లయితే మీ పేరు, మీ ఫోన్ నెంబర్ కూడా నాకు మెసేజ్లో పంపించండి. డబ్బులు కూడా ఫోన్పే చేయండి. తప్పకుండా భవిష్యత్తులో నేను సనాతన ధర్మంలోని మీటింగులకు ఆహ్వానించబడాలి. అక్కడ స్పీకర్లుగా సనాతన ధర్మం కోసం నేను మాట్లాడాలి. నేను కూడా గుర్తింపు తెచ్చుకోవాలి సమాజంలో. ఈ ధర్మ ప్రచారంలో నేను అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఆసక్తి ఉంటే ఇందులో పాల్గొనండి కదా.
తప్పకుండా ఆర్థికంగా 15,000 సాయం చేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మని గౌరవప్రదంగా ఆహ్వానించండి. జై శ్రీరామ్, జై కృష్ణ. మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.